హలో గాయ్స్, ఈరోజు చూడండి మిక్సీ క్లీన్ చేస్తున్నాను. నేను నార్మల్గా వర్క్ చేస్తున్నాను ఐటీ కంపెనీలో. లీవ్ ఇచ్చారని దీపావళికి ఇంటికి వచ్చాను. మా అమ్మ మిక్సీ కడిగిచ్చేస్తుంది, మొత్తం క్లీన్ చేయించేస్తుంది. చాలా చిరాగ్గా ఉంది, చూసారు కదా. అదంతా క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ వాటర్ తీసుకొని ఒక నార్మల్ పాతది ఏమైనా క్లాత్ తీసుకొని అండ్ బ్రష్ తీసుకొని దాన్ని క్లీన్ చేస్తున్నాను. అంటే మళ్ళీ సైడ్స్ కూడా ఉంటుంది కదా, అంతా పట్టేసి అది చట్నీ అని ఏమైనా మసాలా అని కారిపోయినప్పుడు అవన్నీ అంతా క్లీన్ చేసేసి, మూలలో క్లీన్ చేయడానికి రాదు కాబట్టి ఈజీగా ఉంటుంది కాబట్టి బ్రష్ తీసుకున్నాను. చూడండి ఆ లోపల ఎంతలా ఉండిపోయిందో, చాలా గట్టిగా పట్టేసి ఉండిపోయింది చాలా రోజుల నుంచి. మా అమ్మకి అంటే ఖాళీ ఉండకపోవడం వల్ల కడగట్లేదు, లేకపోతే మా అమ్మే తోమేసుకుంటుంది, అంతా క్లీన్ చేసుకుంటుంది. కాకపోతే ఇన్ని వాటర్ వేయకూడదు, కానీ అంటే ఫాస్ట్గా తుడిచేద్దామని లోపలికి వెళ్ళకుండానే కొన్ని వాటర్ అనేది వేస్తున్నాను. నేను వేసేసి ఆ క్లాత్తో తుడిచి మొత్తం అంతా పక్కన సైడ్స్ కూడా మొత్తం తుడుస్తున్నాను. అలా తుడుస్తా అది ఫాస్ట్ వదలట్లేదు. నేను ఏం చేస్తానంటే కొంచెం వాటర్లో సర్పేసాను, అంటే కొంచెం నీట్గా క్లీన్ అవుద్ది, వైట్గా వస్తుంది అని. ఇంకా ఇక్కడ బటన్ దగ్గర మనం తిప్పుకుంటాం కదా అక్కడ, అండ్ వెనకాల కూడా మనకి దుమ్ము పడేసి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా వెనకాల మనకు దుమ్ము పట్టేసి ఉంటుంది కదా, అక్కడ కూడా నేను తుడిచేస్తున్నాను మొత్తం క్లీన్గా. కొంచెం ఇరిగింది కింద, నార్మల్గా ఎప్పుడు ఇరిగిందో నాకు తెలియదు. మళ్ళీ సైడ్కి మనకి ఇక్కడ కొంచెం ఓపెన్ ఉంటుంది కదా, మీకు చూపించడానికి అవ్వట్లేదు ఎందుకంటే అటు సైడ్ తుడుస్తున్నాను, అటు సైడ్ పెట్టి తుడుస్తున్నాను, సో మీకు కనిపించదు, కానీ క్లీన్ చేశాను. మ్యాక్సిమం చాలా వరకు బ్రష్తో అంతా తుడిచేసాను. సో ఇంకా ఏంటంటే ఇంకా ఏమన్నా ఉంటే మొత్తం ఇంకా కొంచెం వాటర్ వేసి తుడిచేస్తున్నాను. మళ్ళీ అవి ఏం లోపలికి వెళ్ళవు వాటరు, నేను క్లాత్ పెట్టేస్తున్నాను అప్పటికప్పుడు. సో వైర్ కూడా ఉంటుంది కదండి, వైర్కి కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ తీయద్దు ఎందుకంటే తీస్తే ఇంకా పడిపోతుంది కదా. సో అలా ఉండగానే ఆ వైర్ కూడా తుడిచేసి ఆ బటన్స్ తుడిచేసి అవంతా క్లీన్ చేసేస్తున్నాను మొత్తం వాటర్తో. సో ఇంకా అట్ లాస్ట్ కొంచెం కంప్లీట్ అయిపోయినట్టే. ఆ ప్లగ్ కూడా తుడిచేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక పొడి క్లాత్ తీసుకొని ఆ పొడి క్లాత్ తోటి మొత్తం ఆ మిక్సీ అంతా తుడిచేస్తాను. లోపల చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో. ఇందాక ఎలా ఉంది స్టార్టింగ్లో మీకు చూపించినప్పుడు, ఇప్పుడు ఎలా ఉందో చూసారు కదా. ఆ పొడి క్లాత్ తోటి మొత్తం క్లీన్ చేసేసి లోపల బయట ఎక్కడ వాటర్ లేకుండా తుడిచేస్తున్నాను. వెనకాల కూడా మళ్ళీ ఆ వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ కూడా తుడిచేసి ఆ సైడ్ కూడా ఉంటుంది కదా కొంచెం ఓపెన్, అక్కడ కూడా క్లీన్ చేస్తున్నాను అలా పెట్టి. సో ఇదంతా కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకా కొద్దిసేపు అయ్యాక దాన్ని ఎండ్లో పెడతాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి దాని లుక్ చూడండి, మీకే అర్థమవుతుంది ఎంతలా క్లీన్ చేశానో. కొంచెం